ఎలా స్టార్ట్ చేశారన్న ఈ పలాస గురించి కానీ మ్యూజిక్ ఎలా నేర్చుకో మామూలుగా ఏంటంటే నా చిన్నప్పుడు నాకేంటంటే మామూలుగా నేను అప్పుడు ఆ టైంలో బయటికి వెళ్ళాను కాబట్టి ఆ రోజు బస్సులో పాడిన పాట ఒక్కసారి మా కోసం మా వ్యూవర్స్ కోసం పాడు. రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా సరదాగా నా గాలి పాట వినుమా. ఫస్ట్ పాట ఏంటి విన్నే మెగాస్టార్ చిరంజీవి గారి చుక్కల్లారా చూపుల్లారా ఎక్కడమ్మా జాబిలే మబ్బుల్లారా మంచులారా తప్పుకోండి దారికి జడ చెప్పరా రెండు కళ్ళకి. పలసలో కూడా మీరు సాంగ్ పాడారు, అవును, మళ్ళీ ఎందుకు బ్రేక్ వచ్చింది? పలాసాలో ఎలా ఛాన్స్ వచ్చిందంటే డాన్స్ మాస్టర్ జాకీ సార్ అసిస్టెంట్ సాయి అని అతను వచ్చి నన్ను పాట అమ్మ నమస్తే అమ్మా. నమస్తే నాయన. చిన్నప్పుడు ఎలా ఉన్నాడో మీకు తెలుసు బాగా, అంటే ఇబ్బంది పడుతూ కళ్ళు లేనప్పుడు ఎటు పనికి వెళ్ళడం కూడా వెళ్ళాం. మరి చిన్నప్పుడు సంఘటనలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా అనిపిస్తుందమ్మా రాజన్న గురించి? ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది ఆయన. చిన్నప్పటి సంధి బాధలు మస్తున్నాయి, ఆ, మొన్నటి దాకా కూడా ఉండే. ఒకప్పుడు చుట్టుపక్కల వాళ్ళు ఎగతాళి చేశారు, ఆ. ఇప్పుడు ఏమంటున్నారమ్మా గత వారం నుంచి? ఇప్పుడు ఏమనుకుంటున్నారు, ఇప్పుడు నోరు మూసిండ్రు. నోరు మూసి. ఎందుకంటే అయ్యో గిట్లా అన్నాం కదా, ఇక్కడ పోతుండ్రు ఈ పిచ్చోళ్ళు అనుకున్నారు. మరి ఎలా అనిపిస్తున్నాము ఇప్పుడు అన్న దగ్గరికి చాలా మంది వస్తున్నారు? నాకు మంచిగా అనిపిస్తుంది ఆయన. మరి నా కష్టాలు పోయినాయి అనుకుంటున్నాను నేను. కష్టాలు పోయినాయి, ఇప్పుడు నాకు యథార్థమైంది, ఇప్పుడు మంచిగా అనిపిస్తున్నది.